కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ బిల్ 2026 అంటే ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతోంది. అయితే ఈ బిల్లుపై విపక్షాలు, ఎన్జిఓ సంస్థల నుండే కాకుండా అమెరికా శాసనసభ్యుల నుండి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది భారతదేశంలో ఉన్న క్రైస్తవుల మీద దాడి అని, క్రైస్తవ మతం అంతం చేయడమే దీని ఉద్దేశమని ఆరోపిస్తున్నాయి. దీన్ని సమర్థించే వాళ్ళు మాత్రం ఇది దేశ రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు. అమెరికా కాంగ్రెస్ మ్యాన్ రిలే మూరే ఈ బిల్లు భారతదేశంలో ఉన్న క్రిస్టియన్స్పై దాడి అని, ఈ బిల్ పాస్ అయితే కనుక ఇండియా అమెరికా సంబంధాలు ఇక ముందు క్లిష్టంగా మారవచ్చని చెప్పాడు. అయితే ఈ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. విదేశాల నుండి వచ్చే విరాళాలు ఏ ఉద్దేశంతో పంపబడ్డాయో దానికోసం మాత్రమే వినియోగించేలా చేయడమే ఈ బిల్లు యొక్క ఉద్దేశమని స్పష్టం చేసింది. ఇంతకీ ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అంటే ఏమిటి? విదేశాల నుండి ఎన్జిఓ సంస్థలు, చారిటీసు, ట్రస్ట్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, రిలీజియస్ ఆర్గనైజేషన్స్ సాధారణంగా విరాళాలు సేకరిస్తూ ఉంటాయి. ఇలా పొందుతున్న విరాళాలు ఎక్కడి నుండి వస్తున్నాయి, అవి ఎక్కడికి వెళ్తున్నాయి, సరైన పద్ధతిలో సరైన వారికి చేరుతున్నాయా లేదా అని చూడటమే ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ బిల్ తీసుకురావడం వెనక మరొక ఉద్దేశం భారతదేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి భంగం వాటిల్లకుండా, దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు దెబ్బతినకుండా కట్టడి చేయడమే దీని ఉద్దేశం. ఏ సంస్థలు విదేశాల నుండి విరాళాలు సేకరించాలి అని అనుకుంటున్నాయో ఆ సంస్థలు ముందుగా కేంద్ర హోంశాఖ దగ్గర లైసెన్స్ తీసుకోవాలి. విదేశాల నుండి ఇలా విరాళాలు తీసుకున్న సంస్థలు వాటి యొక్క ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రద్దయినా, పునరుద్ధరించుకోకపోయినా లేక క్యాన్సిల్ అయినా వాటి ఆస్తులు కేంద్ర ప్రభుత్వం అధీనంలోకి వెళ్ళిపోతాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో 1 సంవత్సరం నుండి 5 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే ఇందులో వివాదం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం దీనికోసం ఒక అధికృత వ్యవస్థని ఏర్పాటు చేస్తుంది. అంటే డెసిగ్నేటెడ్ అథారిటీ. ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రద్దయినా, క్యాన్సిల్ అయినా లేదా రెన్యువల్ చేయకపోయిన సంస్థల యొక్క ఆస్తులు ఈ అథారిటీ పరిధిలోకి వెళ్తాయి. అంతిమ నిర్ణయం తీసుకునే వరకు ఈ ఆస్తులన్నీ ఈ అథారిటీ పరిధిలో ఉంటాయి. లైసెన్స్ రెన్యువల్ కోరే సంస్థలు గడిచిన 2 ఏళ్లలో కనీసం 10 లక్షల వరకు ఖర్చు చేసి ఉండాలి. అంతేకాకుండా ఈ సంస్థల యొక్క చిరునామా, వెబ్సైట్స్, సోషల్ మీడియా అకౌంట్స్ తదితర వివరాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. మతపరమైన సంస్థల యొక్క ఆస్తులను స్వాధీనం చేసుకునే పక్షంలో ఆ మతపరమైన సంస్థల యొక్క మనోభావాలకు ఎటువంటి భంగం వాటిల్లకుండా చూడడమే ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే ఇది ఎందుకు వివాదాస్పదమవుతోంది? ఈ బిల్లు కనుక పాస్ అయితే విదేశాల నుండి చట్టబద్ధంగా విరాళాలు తీసుకున్న సంస్థలు ఏ కారణంగా రెన్యువల్ చేసుకోకపోతే వాటి యొక్క ఆస్తులు కూడా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోతాయని ముఖ్యంగా ఎన్జిఓ సంస్థలు, క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. లైసెన్స్ రెన్యువల్ చేయనంత మాత్రాన ఏదో తప్పు జరిగినట్టు కాదని, దీన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం వాటిపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని భయపడుతున్నాయి. విదేశీ విరాళాలతో నిర్మించిన ఆస్తులు, ఆసుపత్రులు, స్కూల్స్, ఎక్విప్మెంట్ అన్నీ ప్రభుత్వ పరమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఎన్జిఓ సంస్థల యొక్క మరో వాదన ఏమిటంటే భవిష్యత్తులో ఈ లైసెన్స్ ఫీజు భారీగా పెంచుతారని, చిన్న సంస్థలు మితిమీరిన ప్రభుత్వ జోక్యంతో మూతపడతాయని, స్క్రూటినీకి భయపడి విదేశాల నుండి విరాళాలు ఆగిపోతాయని అంటున్నారు. ముఖ్యంగా క్రైస్తవ సంఘాలు ఇది ఇండియాలో ఉన్న క్రిస్టియన్స్ని టార్గెట్ చేయడానికి రూపొందించారని, ఇది బయట నుండి విరాళాలు రాకుండా అడ్డుకునే కుట్రని ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. దీని ప్రధాన ఉద్దేశం విరాళాలు పొందే సంస్థలు వాటిని దుర్వినియోగం చేయకుండా జవాబుదారీతనాన్ని తీసుకురావడమే అని వివరణ ఇచ్చింది. డెసిగ్నేటెడ్ అథారిటీ తీసుకురావడంలో ఉద్దేశం ఏదైనా సంస్థ యొక్క ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రద్దయితే వాటి ఆస్తులు పక్కదారి పట్టకుండా చూడడమే అని చెప్పింది. విపక్షాల ఆందోళన ఏమిటంటే ప్రభుత్వానికి నచ్చిన సంస్థలని ఏదో ఒక సాకు చూపి వాటిని మూసేయడానికి వాడే అవకాశం ఉందని, దీనివల్ల ఇండియాలో స్వచ్ఛంద సేవా సంస్థలకు మనుగడ ప్రశ్నార్థకమవుతుందని, ఇది చివరికి నిజాయితీగా పనిచేసే సంస్థలపైన కూడా ప్రభావం పడుతుందని ఆరోపిస్తున్నాయి. అయితే దీనిపై అమెరికా కాంగ్రెస్ మ్యాన్ రిలే మూరే ఆందోళన వ్యక్తం చేయడంతో ఇది ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఈ బిల్లు యొక్క ఉద్దేశం చర్చిలను, క్రిస్టియన్లను టార్గెట్ చేయడమే అని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఇది కనుక పాస్ అయితే ఇది ఇండియా యుఎస్ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా హెచ్చరించాడు. ఈ బిల్ కేంద్ర ప్రభుత్వం ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టబోతోంది. ఇది పాస్ అవుతుందా లేదా దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అయితే ఈ ఎన్జిఓ సంస్థల యొక్క మరొక వాదన ఏమిటంటే భవిష్యత్తులో ఈ లైసెన్స్ ఫీజు భారీగా పెంచుతారని, చిన్న సంస్థలు మితిమీరిన ప్రభుత్వ జోక్యంతో మూతపడతాయని, స్క్రూటినీకి భయపడి విదేశాల నుండి విరాళాలు ఆగిపోతాయని అంటున్నారు.
ముఖ్యంగా క్రైస్తవ సంఘాలు ఇది ఇండియాలో ఉన్న క్రిస్టియన్స్ని టార్గెట్ చేయడానికి రూపొందించారని, ఇది బయట నుండి విరాళాలు రాకుండా అడ్డుకునే కుట్ర అని ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. దీని ప్రధాన ఉద్దేశం విరాళాలు పొందే సంస్థలు వాటి దుర్వినియోగం చేయకుండా జవాబుదారీతనాన్ని తీసుకురావడమే అని వివరణ ఇచ్చింది. డెసిగ్నేటెడ్ అథారిటీ తీసుకురావడంలో ఉద్దేశం ఏదైనా సంస్థ యొక్క FCRA లైసెన్స్ రద్దయితే వాటి ఆస్తులు పక్కదారి పట్టకుండా చూడటమే అని చెప్పింది. విపక్షాల ఆందోళన ఏమిటంటే ప్రభుత్వానికి నచ్చని సంస్థల్ని ఏదో ఒక సాకు చూపి వాటిని మూసేయడానికి వాడే అవకాశం ఉందని, దీనివల్ల ఇండియాలో స్వచ్ఛంద సేవా సంస్థల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని, ఇది చివరికి నిజాయితీగా పనిచేసే సంస్థలపైన కూడా ప్రభావం చూపుతుందని ఆరోపిస్తున్నాయి. అయితే దీనిపై అమెరికా కాంగ్రెస్మ్యాన్ రిలే మూరే ఆందోళన వ్యక్తం చేయడంతో ఇది ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఈ బిల్లు యొక్క ఉద్దేశం చర్చిలను, క్రిస్టియన్స్ని టార్గెట్ చేయడమని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఇది కనుక పాస్ అయితే ఇది ఇండియా-US సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించాడు. ఈ బిల్ కేంద్ర ప్రభుత్వం ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలనుకుంటోంది. ఇది పాస్ అవుతుందా లేదా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.